ఇదిగో చిన్నారులారా, ఈ రోజు మనం ఓ వెరైటీ కథ విందాం. ఒక మాయల మామిడి చెట్టు గురించి. ఒక చిన్న గ్రామంలో అందరూ సాయంత్రం అయిపోయిన తర్వాత బయటకు రావడం మానేస్తారు. ఎందుకంటే గ్రామ చివరలో ఉన్న మామిడి చెట్టు గురించి ఒక భయంకరమైన కథ ఉంది. అందరూ చెబుతారు, ఆ చెట్టు దగ్గర రాత్రి సమయంలో వెళ్తే మామిడి పళ్ళు మాట్లాడతాయట. ఒకరోజు ముగ్గురు స్నేహితులు చంటి, ముని, బండి ఆ రహస్యం గురించి తెలుసుకోవడానికి మామిడి చెట్టు దగ్గరకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వాళ్ళు చెట్టు దగ్గరికి వెళ్లగానే ఒక మామిడి పండు మాట్లాడింది. హాయ్, మీరు రాత్రిపూట నన్ను కలవడానికి వస్తున్న చాలా ధైర్యవంతులైన పిల్లలు. అప్పుడు మామిడికాయ నవ్వుతూ చెట్టు మీద నుండి కిందకు దూకింది. పిల్లలు దానిని పట్టుకోవడానికి మామిడికాయ వెనుక పరిగెత్తారు. చివరికి మామిడి పండు పరుగెత్తడం మానేసి, నేను మాయల మామిడిని, నేను నీ ధైర్యాన్ని పరీక్షించాను అని అన్నది. ఆ రోజు నుండి మామిడి చెట్టు పిల్లలకు స్నేహితుడిగా మారింది. ఇప్పుడు ప్రతి శనివారం రాత్రి మామిడి చెట్టు పిల్లలకు కథలు చెబుతుంది. పిల్లలు, మీకు కథ నచ్చిందని ఆశిస్తున్నాను. ఇప్పుడు మీరు ఆ చెట్టు దగ్గర ఉంటే మామిడి పండుని మీరు ఏ కథ అడుగుతారు? కామెంట్స్ లో మీ కథ పేరు పెట్టండి. పిల్లలు, నేను మీ మామిడి పండుని. ఇలాంటి మరిన్ని అందమైన కథల కోసం దయచేసి నా ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.